ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ సంతోషం ఉన్నారు కాదు, దేవుని మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కాదు. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, అద్భుతం జరగబోతుంది. ఈ రోజున లెంటి డేస్ని కూర్చున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం మనం వినబోతూ ఉన్నాం. జాగ్రత్తగా లెంటి డేస్ అంటే ఏంటి, వాటిని ఎలా పాటించాలి, ఎందుకు పాటించాలి, పాటిస్తే ఏమొస్తుంది మన జీవితంలో, ఇటువంటి వాటిని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ శ్రద్ధగా దేవుని మాట వింటాం. ఈరోజు దేవుని శక్తిని మనం కళ్ళారా చూడబోతున్నాం, దేవుని సమాధానం మనం చూడబోతూ ఉన్నాం, దేవుని ఆశీర్వాదం చూడబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలో ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. శక్తితో నింపండి, బలముతో నింపండి, జీవముతో నింపండి, ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. మీ ప్రజలు మీరు లేవనెత్తండి తండ్రి, మీ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభువా. మీ ప్రజల హృదయాలు తేలిక చెమ్మడుచున్నాము తండ్రి. శక్తితో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అద్భుతాలు చేసే దేవుడు మీరు నాయన, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరు తండ్రి, సమాధానం ఇచ్చే దేవుడు మీరు నాయన. మీ కృప, ఆదరణ, ఆశీర్వాదం ఇచ్చి నడిపించి బలపరిచి తెలియపరచమని, సమాధానం దైత్యమని, కృపతో, కారణంతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనము లెంటి డేస్లో ఉన్నాం, శ్రమల కాలములో. లెంటి డేస్ అంటే ఏంటి అంటే వసంతకాలం. పాతవన్నీ రాలిపోయి, పాతవన్నీ కొట్టివేయబడి క్రొత్త జీవితాన్ని ఆరంభించడం అనేది లెంటి డేస్. ఏదో మనం ఆచార ప్రకారం 10 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండటం అనో, లేకపోతే మనం 40 రోజులు గడ్డాలు పెంచుకోవటం అనో, లేకపోతే 40 రోజులు మనం చికెన్ మటన్ తినకుండా ఉండటం అనో కాదు. కానీ ఇది ఒక శక్తివంతమైన కాలం మన జీవితంలో. దీన్ని సరిగ్గా వాడుకుంటే శక్తివంతమైనటువంటి కాలం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. యేసు దేవుని బిడ్డ, ఈ శ్రమల కాలములో, ఈ ప్రతిష్ఠిత దినములలో మనం దేవుని శక్తిని చూడవచ్చు, దేవుని కృపను చూడవచ్చు, దేవుని బలాన్ని చూడవచ్చు, దేవుని సామర్థ్యం మనలో చూడవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అందుకని చెప్తున్నాను, ఈ రోజున క్రొత్త పేరు, క్రొత్త ఖ్యాతి మన జీవితంలో కలగటానికి ఈ యొక్క దినములు అద్భుతంగా దోహదపడతాయి మన జీవితంలో. మీరు ఎప్పుడైతే మీరు వీటిని సరిగ్గా వాడుకుంటారో ఖచ్చితంగా ఒక క్రొత్త కాలాన్ని చూడబోతున్నారు. ఎన్నడూ చూడనటువంటి ఆశీర్వాద కాలాన్ని, ఎప్పుడు ఎరనటువంటి ఆశీర్వాద కాలం ప్రభు చూపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన ఎవరు అంటే జక్కయ్య. జక్కయ్యకు ఒకరోజు ఆశ కలిగింది, యేసు ఎవరో చూడాలని. లూకాసు 19వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే 1, 2, 3 వచనం మనం చదువుకుంటూ వస్తే యేసు ఎవరో అని చూడాలని ఆశ కలిగింది. కానీ ప్రియ దేవుని బిడ్డ, అతనికి చూడటానికి కుదరలేదు. చూద్దామని వెళ్ళాడు. యేసు చుట్టూ చాలా జనాలు ఉన్నారు, అతనికి చూడటానికి వల్ల కాలేదు. ఎవరు అతను యేసు దగ్గర తీసుకొని పోలేదు, యేసయ్య దగ్గరికి ఎవరు తీసుకొని పోలేదు. అందరూ వాళ్ళే చుట్టుముట్టుకొని ఉన్నారు, అతను దూరంగా ఉన్నాడు. చదువుకున్న విషయం మనం అందరూ కూడా లూకాసు 19వ అధ్యాయం 1, 2, 3 చదువుకుంటాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉన్నందువలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకిచ్చుచున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, మనం ఒక ప్రత్యేక విషయాన్ని చూడబోతూ ఉన్నాం. యేసయ్య చుట్టూ జనాలు ఉన్నారు, ఎప్పటి నుంచో ఆయన ఎరిగినటువంటి ప్రజలు ఉన్నారు, ఎప్పటి నుంచో ఆయన చుట్టూ ఉండి ఆయన ముఖదర్శనం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన శక్తిని ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన ప్రభావాన్ని ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు, చుట్టూ ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరు అంటే క్రైస్తవులే, దేవుని తెలిసినటువంటి వాళ్ళే. కానీ పక్కన ఒక వ్యక్తి వస్తే, ఒక పాపి వస్తే, ఆశ కలిగి ఒక పాపి వస్తే అతన్ని చేర్చుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు. చాలాసార్లు సంఘాల్లో కొంతమంది అంటుంటారు, బ్రదర్ పలానోళ్ళు వస్తానంటున్నారు బ్రదర్ అంటే అంటారు, అమ్మో వాళ్ళు వస్తే సంఘం చల్లా పొలాలు అయిపోతుంది, వాళ్ళు వస్తే చాలా భయంకర పరిస్థితి వచ్చేస్తుంది, గ్రూపులు వచ్చేస్తాయి, వాళ్ళు వస్తే భయంకర పరిస్థితి వచ్చేస్తుంది. ఎవరిని కొత్త వాళ్ళనో లేకపోతే ఎవరిని మరి బయట నుంచి వచ్చేటువంటి ఆశ కలిగిన వాళ్ళనో రానివ్వటానికి కొంతమందికి ఇష్టం ఉండదు.
వద్దు బ్రదర్ వాళ్ళు చాలా దూరంగా పెట్టాలి, వాళ్ళు చాలా భయంకరంగా పెట్టాలి. సో సంఘము ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటుంది. కొత్త వాళ్ళు వస్తే ఏం జరుగుద్దో, మన ఆధిపత్యం ఎక్కడ పోద్దో, మనకున్నటువంటి మనది ఎప్పుడు పోతుందో, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. మనకున్నటువంటి హోదా ఎట్లా పోతుందో, వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చేస్తారేమో, వాళ్ళు కూర్చుంటారే, మన స్థానం తీసేసుకుంటారేమో. ఈ లోపల మెంబర్స్ ఎవరు కూడా కొత్త వాళ్ళు రాయడానికి ఇష్టపడలేదు. చాలాసార్లు నశించిపోతున్న పాపులు ఇంకా దూరంగానే ఉంటున్నారు. సరైనటువంటి గైడెన్స్ లేక, సరిగ్గా ప్రేమించి తీసుకొని పోయేవాళ్ళు లేక సంఘాన్ని వెలుపల చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, సంఘములు ఇటువంటి ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? జక్క ఇంటికి వెళ్ళటానికి వచ్చినప్పుడు పాపి అని ఒక మనుషులతో వెళ్తున్నాడే, ఇదేంటి అసలు? యేసుప్రభుకు తెలియదా అతను ఎంత పాపో? అతనింటికి ఎట్లా వెళ్తాడు అసలు? దేవుడా, నువ్వు పాపింటికి ఎట్లా వెళ్తావు? దుర్మార్గుంటికి ఎట్లా వెళ్తావు? కుదరదు. మేమందరం ఎప్పుడు నుంచి వెంబడిస్తున్నాం, మేము పరిశుద్ధమని నిన్ను వెంబడిస్తున్నాం, నువ్వు పాపి దగ్గర పోతే మేము ఏమైపోవాలి? కుదరదు అంటున్నాడు. సణుక్కున్న బైబిల్ చెప్తుంది ఇక్కడ. అంటే యేసుతో ఉన్నటువంటి వాళ్ళకి ఏ స్వభావం ఉంది అక్కడ అంటే, ఎవరిని రానివ్వని స్వభావం. మనం తప్ప అక్కడ ఎవరు ఉండటానికి వీల్లేదు. మనం ఉండాలి అక్కడ, అంతే. మన చర్చిలో మన ముందు మన బెంచ్లే ఉండాలి, మన పేర్లే ఉండాలి వాటి మీద. మనమే కూర్చోవాలి. మన ఫ్యామిలీ ఎంత లేటుగా వచ్చేసరి మనమే కూర్చోవాలి. రిజర్వ్డ్ అది. మనమే దగ్గరగా ఉండాలి. ఇంక మనం ఫస్ట్ లైన్ మనమే ఉండాలి, ఇంకోటి ఉంటానికి వీల్లేదు. ఇట్లా అన్ని గీతలు గీసుకొని ఈ విధంగా అందరూ కూడా ప్రియ దేవుని బిడ్డ భయంకరంగా మరి సంఘం వెలుపలికి లోపలికి క్రొత్త వాళ్ళని ఎవరు రానివ్వకుండా ఆపేటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి భయముతో ఉన్నటువంటిది. మాకెక్కడ డ్యామేజ్ వస్తుంది, మా యొక్క స్టేటస్ ఎక్కడ కొట్టివేయబడుతుందో, మా హోదా ఎవరు తీసేసుకుంటారు, మా స్థానంలోకి ఎవరు వస్తారు, ఇది మరి సంఘంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దురాచారం. ఎవరో వస్తే నీ స్థానం పోతుందా? ఎలీషా వచ్చినంత మాత్రాన 14 అద్భుతాలు చేయగలిగే ఎలీషా వచ్చినంత మాత్రాన ఏలియాకు ఉన్నటువంటి పరపతి పోయిందా? సూర్యచంద్రులు ఆపేటువంటి శక్తి మోషే పరిచారకునటువంటి యెహోషువ వచ్చినందువల్ల మోషేకున్నటువంటి పరపతి ఏమైనా పోయిందా? చూడ ప్రియ దేవుని బిడ్డ, తిమోతి లాంటి వాడు వచ్చినందువల్ల పౌలుకున్న పరపతి ఏమైనా పోయిందా? పౌలు వచ్చినందువల్ల పేతురుకున్నటువంటి శక్తి ఏమైనా పోయిందా? ఎవరొచ్చినా నీకు ఇచ్చిన శక్తి దేవుడికి ఎవరు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు ఆయన. ఎవరొచ్చినా సరే నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతి ఇంకోళ్ళకి ఇవ్వలేదు దేవుడు. నీకు ఇచ్చినటువంటి విశ్వాసం ఇంకోళ్ళకి ఇవ్వలేదు. నీకు ఇచ్చినటువంటి శక్తి ఇంకోళ్ళకి ఇవ్వలేదు దేవుడు. నువ్వే. నీలాంటి వారు ప్రపంచ దేవుడికి ఎవరు లేరు, నువ్వు తప్ప. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. చాలాసార్లు నేను కూడా అట్లాగే అనుకునేదాన్ని. ఎవరైనా కొత్త వాళ్ళు పాట పాడడానికి వస్తే మా డాడీ వాళ్ళు కానీ పిలిపిస్తే, హ్యారీ గోమ్స్ గారు, నాకు భయం వేసిపోయేది. అమ్మో డాడీ వీళ్ళు కానీ బాగా పాడితే, వీళ్ళు కానీ బాగా పాడి వీళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ బాగా సంఘంలో వస్తే ఇక నువ్వు వద్దులేరా అంటాడేమో, నెక్స్ట్ నుంచి వాళ్ళే వస్తారు, నువ్వు ఇంట్లో ఉండు అంటాడేమో. గజ ఒడుకొచ్చేసి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయ్యా నా స్థానం ఎక్కడి నుంచి పోకూడదయ్యా, అయ్యా నన్ను డాడీ వద్దనకూడదయ్యా. ఆ రోజు వాళ్ళని చూసి నేను పాట సరిగ్గా పాడేదాన్ని కాదు, వాళ్ళని చూసి సరిగ్గా ఆరాధన చేస్తాను కాదు, ప్రార్థన చేసేదాన్ని కాదు. సో ఈ విధంగా నాకు ఒకలాంటి ఇంటర్నల్ భయం ఉండేది. కానీ ఒకరోజు ఒక సంఘానికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తా, పాట పాడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ నాకు ఒక స్వరం వినబడతా. నా చుట్టూ వాళ్ళందరూ గట్టిగా పాడి స్తుతించి ఆరాధిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ శక్తి పొంగి పొరులుతూ ఉంటే, నాకు ముందు పాడినటువంటి సింగర్లు అందరూ గొప్పగా పాడి ఆరాధిస్తూ ఉంటే నేను అనుకున్నాను, అయ్యా నేను కానీ ఈ మామూలు పాట పాడితే పరిశుద్ధాత్మ రాకపోతే నన్ను ఏమనుకుంటారయ్యా? అయ్యా వద్దు ప్రభువా, నా పేరు పాస్టర్ గారు మర్చిపోయినాడు, పిలవకూడదు నాయన, నా పేరు మర్చిపోవాలని ఆయన అనుకుంటాను నేను. కానీ ఆ పాస్టర్ గారు నా పేరు పిలిచాడు. స్టేజ్ మీదకి వచ్చేసాను, మైక్ తీసుకుంటే గడగడ వణుకు వచ్చేస్తుంది. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారి, ప్రపంచంలో నీకంటే గొప్ప సింగర్లు చాలామంది ఉన్నారు, నన్ను పాడి స్తుతించి ఆరాధించేటువంటి వాళ్ళు, గొప్ప వైరాగ్యం కలిగినటువంటి, గొప్ప స్వరము కలిగినటువంటి, స్వర సంపద కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీకిచ్చినటువంటి కృపను నేను ఎవరికీ ఇవ్వలేదు అన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రపంచంలో నాకు చాలామంది ఉన్నారు నీకంటే గొప్పవాళ్ళు, నీకంటే శ్రేష్టమైన వాళ్ళు, నీకంటే వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళు, నీకంటే బలమైనటువంటి వాళ్ళు, కానీ నీకు ఇచ్చిన కృప నేను ఎవరికి ఇవ్వలేదు. నాకున్నటువంటి విశేషమైన బిడ్డవు, ప్రత్యేకమైన బిడ్డవు, కానీ నీలాంటి వాళ్ళ ప్రపంచంలో నాకు ఎవరు లేరు, నువ్వు తప్ప అన్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అది వినగానే అనిపించింది నాకు, ఇంకా ప్రపంచంలో నా ముందుకి ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చినా, నా ముందుకి ఎంత శక్తివంతమైన వాళ్ళు వచ్చినా, ఎంత బాగా పాడగలిగిన వాళ్ళు వచ్చినా, నేను నా ప్రభువుకు విశేషమైన దానిని, నేను నా ప్రభువుకు ప్రత్యేకమైన దానిని, నా ప్రభువుకు నేను విశేషమైన బిడ్డను, నేను ఎన్నిక చేయబడినటువంటి కోరుకున్న దగ్గర బిడ్డను నేను. కాబట్టి నాలాగా ఎవరు లేరు ప్రపంచంలో ఆ దేవుడికి, నేను ఆయనకి దగ్గరున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట గుర్తుకు రాగానే ఎవరు వచ్చినాకి ఇప్పుడు ఏం పర్లేదు నాకు.
నా టాలెంట్ నాది, నా కృపావరం నాది, నాకున్నటువంటి కృప నాది, నాకున్నటువంటి శక్తి నాది. నా ప్రభు నాకు ఇచ్చింది ఎవరికి ఇవ్వలేదు. ఆ తలంపు రాగానే గొప్ప ధైర్యం నా జీవితం. ఎస్ దేవుడు ఆ రోజు పాట పాడుతుంటే గొప్ప శక్తి ఒక నది వలె ప్రవహించింది. పరిశుద్ధాత్మ పాట పాట పాళ వచ్చేసిన ఆ రోజున అందరు విరిగి కింద పడ్డట్టు చెట్లులాగా అయిపోయారు. ఎస్ దేవుడు చాలాసార్లు మనం ఏంటంటే నాకున్నది ఎవరికైనా తీసేసుకుంటారేమో, ఎవరైనా వస్తే నా స్థితి ఎవరికైనా పోతుందేమో, నేను ఇంకోళ్ళు వచ్చి నన్ను ఆక్యుపై చేసుకుంటారేమో, నేను కిందికి వెళ్ళాల్సి వస్తుందేమో, ఇట్లాంటి భయంతో ఎవరిని రానివ్వట్లే, మనం ఎవరిని ఎదగనివ్వట్లే, మనం ఎవరిని ముందుకు రానివ్వట్లేదు. ఒకటే భయం, ఒకటే గుబులు మన జీవితంలో, ఒకే దిగులు మన జీవితంలో. సంఘం అలా ఉంది కాబట్టి క్రొత్తది లేదు, పాతదే. మన స్థితి పాత స్థితిలోనే ఉంటుంది, మనం అక్కడే ఉంటుంది, మనం ఎక్కిపోలేకపోతున్నాం. సో ఈరోజు అదేమైపోవాలి అంటే రాలిపోవాలి. జక్కయ్య వచ్చినందువల్ల ఎవరిని ఆయన కిందికి దించలేదు, ఎవరిని అవమానపరచలేదు, జక్కయ్య పైకి ఎక్కుతాడని చెప్పలేదు. ఆయనకి ఇవ్వాల్సిన కదా ఆయనకి ఇచ్చాడు, ఆయన కోసం కీర్తి ఆయనకి ఇచ్చాడు తప్ప ఎవరిని కదిలించలేదు. తనతో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఏ పేతురును తీసేసి వెళ్ళిపో, ఇక నేను జక్కయ్య తెచ్చేసుకుంటాను అనలేదు. ఏ యొక్క మరి ఫిలిప్ను పిలిచి ఫిలిప్ ఇక నువ్వు వద్దులే జక్కయ్య తెచ్చుకుంటాను వెళ్ళిపో చెప్పలేదు. 12 మంది స్థానాలు 12 మందికే ఉన్నాయి, అక్కడ విశ్వాసుల స్థానాలు విశ్వాసులకే ఉన్నాయి. ఎవరిని తీసేయలేదు దేవుడు. జక్కయ్యకి ఇవ్వాల్సిన స్థానం జక్కయ్యకి ఇచ్చాడు, జక్కయ్య నిలబెట్టాల్సిన స్థానం జక్కయ్య నిలబెట్టేశాడు. కాబట్టి సంఘములో ఈ దురాచారం ఆగిపోవాలి, సంఘంలో ఈ దుష్టత్వం ఆగిపోవాలి. ఎవరైనా వస్తే నా స్థాయి పడిపోద్దేమో, ఎవరైనా వస్తే నా బ్రతుకులో మరి ఏమైనా జరుగుద్దేమో, ఆపాలి దీన్ని. నిన్ను కోరుకున్న దేవుడు, నిన్ను నిలబెట్టాలనుకున్న దేవుడు ఇంకొకరిని బట్టి ఎప్పటికీ పడగొట్టాడు. దావీదు దేవుడు అభిషేకించాడు, కానీ సౌలును పడగొట్టలేదు. గుర్తుపెట్టుకోవాలి, సౌలు కాలం అయ్యేంత వరకు సౌలు దాన్ని సరిగ్గా వాడుకోలేదు, అది ఆయన తప్పు. కానీ ఆ కాలాన్ని సరిగ్గా వాడుకోలేదు, ఆయన తప్పు. కానీ దేవుని తప్పు కాదు. దేవుడు అతన్ని కింద పడేయలేదు. అతని కాలం తీరేంత వరకు అతన్ని రాజుగానే అభిషేకించి రాజుగానే ఉంచుకున్నాడు, అతని కింద పడేయలేదు. దావీదు కాలం వచ్చినప్పుడు దావీదుని హెచ్చించుకున్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. యేసును చూడడానికి జక్కయ్య ముందుగా పరిగెత్తుతూ ఉంటే, పైకి ఎక్కుతూ పరిగెత్తుతూ ఉంటే, ఈ సంఘం మాత్రం చుట్టుముట్టి ఎవరిని రానివ్వకుండా పటిష్టంగా అట్లే కాపాడుకొని కుర్చీలు పట్టుకొని కూర్చొని ఉన్నారు. దేవుని బిడ్డ జక్కయ్యేమో, అయ్యా నేను పాపినయ్యా, నేను అన్యాయంగా తీసుకుంటే, ఎవరి దగ్గర ఏమైనా తీసుకుంటే నన్ను క్షమించయ్యా, నేను ఇచ్చేస్తానయ్యా, నా డబ్బంతా ఇచ్చేస్తానయ్యా, నేను దానం చేసేస్తానయ్యా అని ఈయన చెప్తుంటే వీళ్ళు సణుక్కుంటున్నారు. పాపి దగ్గరికి వెళ్తున్నాడు అంటే ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్ళని ఎలా చూస్తారంటే వాళ్ళ గత పాపంలోనే చూస్తున్నారు తప్ప వాళ్ళకు ఒక భవిష్యత్తు ఉందని, వాళ్ళకు ఒక గొప్ప మార్గం బోధించాలని, వాళ్ళు బయటికి రావాలని, వాళ్ళు ప్రార్థనా పరులు కావాలని, వారు దేవుని బిడ్డలు కావాలని, రాజ్య వారసులు కావాలని, విశ్వాస పరిమాణంలోకి రావాలని ఎవ్వరికి ఇష్టం లేదు. పాపిగా నశించిపోవాలని అనుకుంటున్నారు, దోషిగా నశించిపోవాలని అందరూ అనుకుంటున్నారు. అందుకే దేవుని బిడ్డ జక్కయ్యని ఎవరు రానివ్వలేదు, జక్కయ్యకి ఎవరు సువార్త చెప్పలేదు. అందరికీ తెలుసు యేసు గొప్ప దేవుడని, పాపిని కడిగే దేవుడని, పరిశుద్ధపరిచే దేవుడని, పాప రోగాన్ని తీసివేసి పరిశుద్ధపరచడానికి వచ్చాడని తెలుసు, రక్షకుడని తెలుసు. కానీ ఆ రక్షణ వాళ్ళు వినిపించలేదు, ఆ రక్షణను వాళ్ళు ప్రకటించలేదు. అందుకే పాపి కానీ మిగిలిపోయాడు, ఆ ఊరిలో దోషిగాని మిగిలిపోయాడు. ఈరోజు సణుక్కుంటున్నారు, పాపి దగ్గరికి ఎట్లా వెళ్తాడు. ప్రియ దేవుని బిడ్డ, పాపి ఒక్క రాత్రి పాపాన్ని ఒప్పుకుంటే చాలు. సిలువలో దొంగ ఒక్క 4 మాటలు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, అంతే. అతను పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే పాపిని పరిశుద్ధిగా మార్చడం దేవుని ఉద్దేశం. లోకలతోటి అన్యాయస్తులు అక్రమకాలు మార్చి దేవుని దగ్గర తీసుకొని రావాలి, అది ఆయన ఉద్దేశం. కానీ చాలామందికి అది ఇష్టం ఉండదు, చాలామంది దాన్ని ఇష్టపడట్లేదు. అందువల్ల సంఘాలు పాపలచి పరిశుద్ధులతో రావాలని ఆశపడుతున్న వాళ్ళతో నింపబడటం లేదు. మనమే ఉంటున్నాం, మనమే సాగిపోతున్నాం, మనమే పాడుకుంటున్నాం, మనమే తింటున్నాం, మనమే మన జీవితం అలాగే అయిపోతుంది. ఒకసారి బిల్లి గ్రహం గారికి ఒక దర్శనం వచ్చిందంట. ఒక నది ఉంది, నది కవతల కొంతమంది జనాలు ఉన్నారు, నది కవతల ఒక జనం ఉన్నారు. నది కవతల జనం గిన్నెలు పట్టుకొని అడుక్కుంటున్నారంట. అయ్యో ఆహారం పెట్టండి, ఆకలి తప్పులతో ఉన్నాం అయ్యా అని. చెత్త కుప్పల మధ్యలో, పనికిరాని వాటి మధ్యలో వాళ్ళు సత్తుగిన్నెలు పట్టుకొని ఏడ్చుకుంటా, ఎవరన్నా వచ్చి ఒక రట్టు ముక్కేస్తే బాగుండని ఏడుస్తున్నారంట. నది కవతల కొంతమంది జనం ఉన్నారు. ఇది ఒక ప్యారడైజ్ లాగా ఉంది, అంత గ్రీనరీ, చాలా గ్రీనరీ, ఇదంతా చక్కగా. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా భోజనాలు చేస్తున్నారు, సంతోషంగా ఆనందంగా మంచి ప్రశస్త వస్త్రాలు కట్టుకున్నారు, ఆనంద గీతాలు పాడుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. అవతలటువంటి జనాలు, నది కవతల జనాలు సంతోషం లేదు, విషాదం, బాధ, కన్నీళ్ళు, రోదన, వ్యాధులు, సమస్యలు, వాళ్ళు పట్టించుకునే నాదులు లేరు.
వాళ్ళకి ఆహారం పెట్టేవాళ్ళు లేరు, వాళ్ళని ఆదరించేవాళ్ళు లేరు. అరుస్తూ కేకలేస్తున్నారు. ఇతర జనాలు మాత్రం వాళ్ళ ఆర్తనాదాలు ఏం వినట్లేదు. వాళ్ళు సంగీత గానాలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని పాటలు పాడుకుంటూ, డ్యాన్స్ వేసుకుని, నాట్యం ఆడుకుంటూ ప్రభుని స్తుతించుకుంటూ ఉన్నారు. ఇదే పరలోకం అనుకుంటా ఉన్నారు. అప్పుడు ఆ దర్శనం చూసిన తర్వాత బిల్లీ గ్రాహం గారు అనుకున్నాడంట, అయ్యో పాపులకి ఎవరు ఆహారం పెడతారు? ఆకలి దప్పికలతో దేవుని కృప తెలియకుండా, దేవుని శక్తి తెలియకుండా, దేవుని ప్రేమ తెలియకుండా, ఆయన కారుణ్యం తెలియకుండా, ఆయన మహిమ తెలియకుండా ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారు నది కవతల. కాబట్టి నేను వెళ్ళాలి. నేను ఒక సంఘం ప్యారడైజ్ లాంటి వాటిలోనే బ్రతుకుతూ అంతవరకు గీత గీసుకుని ఉంది. ఆకలి దప్పికలతో నశించిపోతున్న వారి గురించి ఆలోచించడం లేదు. ఆకలి దప్పికలతో కొట్టుమిట్టాడుతున్న వారి గురించి ఆలోచించడం లేదు. అయ్యో ఆ సంఘం కోసం ఏం వెళ్ళాలి, అవతల నశించిపోతున్న వారి కోసం నేను వెళ్ళాలని. అప్పుడు ఆయన ప్రపంచ దేశాలు వెళ్ళాలని సువార్థికుడిగా మారి ప్రపంచ దేశాలకు వచ్చాడు. రైతులడామైన హల్లెలూయా. ఎస్, నశించిపోతున్న వారు అనేక మంది మన చుట్టుపక్కల ఉన్నారు. ప్రేమ లేక, ఆప్యాయత లేక, సమాధానం లేక, సంతోషం లేక, బ్రతుకు ఎలా వెళ్ళాలో తెలియక, ఎలా నడవాలో తెలియక, పాపములో, శాపములో, అతిక్రమంలో కొట్టుకొని పోతున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, సంఘమా, పరలోకాన్ని రుచి చూస్తున్న సంఘమా, పరలోక ఆనందాన్ని రుచి చూస్తున్న సంఘమా, ఒక్కసారి నీ సణుగులు సమస్యలు మానేసి, పాపి అంతం మానేసి, పాపిని కడిగే దేవుని పరిచయం చేస్తూ, దోషి అంతం మానేసి, దోషం నుంచి పైకి తీసుకొచ్చే దేవుని పరిచయం చేస్తూ ఎప్పుడైతే మనం బ్రతుకుతామో ప్రపంచం అంతా దేవుని చిత్తములో కట్టబడుతుంది. ప్రపంచం అంతా సువార్త వెళుతుంది. ప్రపంచం అంతా దేవుని వాక్యంతో వెళుతుంది. ప్రపంచం అంతా దేవుని సంతో నింపబడుతుంది. మనం యోనా గురించి చదువుతూ ఉన్నాం. ఈ యోనా దేవుని మాట విన్నాడు, దేవుని వర్తమానం విన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళకుండా, నినివే పట్టణం వైపు చూడకుండా తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు ఆయన. దేవుడు చెప్పినా సరే, ప్రభువా వాళ్ళు నశించిపోవాల్సిందే, ఆ పట్టణం కాలిపోవాల్సిందే. వాళ్ళు చేసింది ఎంత పాపమయ్యా, ఎంత దోషమయ్యా, ఎంత దుర్మార్గమయ్యా వాళ్ళు చేసింది, ఎంత దుష్టత్వమే వాళ్ళు చేసింది. అయ్యా వాళ్ళని కాపాడతానంటావా? వాళ్ళకి సువార్త చెప్పమంటావా? వాళ్ళు నశించిపోవాల్సిందే, వాళ్ళు నాశనంలో పడిపోవాల్సిందే. వాళ్ళ దగ్గర వెళ్ళి సువార్త చెప్పను నేను, నెవర్ అంటూ తన దిశ మార్చుకున్నాడు, తన ఆలోచన మార్చుకున్నాడు, తన ఉద్దేశం మార్చుకున్నాడు. టిక్కెట్ డబ్బు ఇచ్చి కొనుక్కొని వెళ్ళిపోతున్నాడు. మధ్యలో తుఫాను చెలరేగింది. అతను చేప నోట్లో పండిపోయాడు. మింగి వేసిన చేప. ఆ తర్వాత వచ్చి మరలి చచ్చినట్టు అక్కడ వాక్యం చెప్పాల్సి వచ్చింది. చెప్పుపో, తీర్పు తీర్చాను, నువ్వెవరు, ఎల్లో ప్రకటించు, చెప్పింది జై. ఆయనకు ఆలోచన చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఆయన ఉద్దేశమును మార్చగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఆయన కృపా బాకుల్యమును మార్చగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఆయన అపారమైనటువంటి శక్తి సంపన్నుడు, అపారమైన కృపా కనికరం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన కృపకు హద్దులు లేవు, ఆయన జాలికి కొలతలు లేవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెళ్ళు. యోనా వెళ్ళాడు, ఒక్కరోజు వెళ్ళాడు, ఒకే ఒక మాట ప్రసంగం చేశాడు. ఇదిగో 40 దినాల్లో మీ పట్టణానికి ఉగ్రత రాబోతుంది, లేవండి, పశ్చాత్తాపడండి అని చెప్పేశాడు. రాజులు, అధికారులు, ప్రధానులు, పశువులు, పసిపిల్లలు అందరూ ఉపవాసం ప్రార్థన చేశారు. వారందరూ కూడా పశ్చాత్తాపడి దేవుని ఉగ్రతను తప్పించుకున్నారు. అయితే యోనా కోపం వచ్చేసింది. దేవుడా, నువ్వు వాళ్ళని శిక్షించుకొని వదిలేస్తావా? శిక్షించుకొని మర్చిపోతావా? ఇందుకోసం నన్ను పంపిస్తావా నువ్వు అని చెప్పేసి, నన్ను చంపేయి అని వాళ్ళేమో పశ్చాత్తాపడి, పాపులేమో పరలోకానికి వెళ్ళిపోయి వాళ్ళు జడ్జీలుగా మారిపోయి, తీర్పర్లుగా మారిపోతే, దేవుడు నిర్ణయించిన ప్రవక్త మాత్రం గుండెల్లో కసి పెట్టుకొని, గుండెల్లో క్రోధం పెట్టుకొని, వాళ్ళు పాపులు సణుక్కుంటూ నన్ను చంపేయిన ఆయన, నేను చచ్చిపోతాను ఆయన అంటున్నాడు. ఆయన నేను బతకడం ఎందుకు ఇంకా? అనేకసార్లు మనం విధంగా అంటున్నాం. వాళ్ళకి ఆశీర్వదిస్తావా దేవుడా? వాళ్ళెంత ఘోర పాపులు, వీళ్ళెంత ఘోర పాపులు, వాళ్ళెంత కఠినమైన మనుషులు, వాళ్ళకి మంచి ఉద్యోగం ఇస్తావా? వాళ్ళకి మంచి కోడలు ఇస్తావా? వాళ్ళకి మంచి ఇల్లు ఇస్తావా? వాళ్ళకి మంచి హోదా ఇస్తావా? ఎందుకు నేను మేము చచ్చిపోతే బెటర్ నాయన. మేము ఇంత భక్తి చేసి ఏం ప్రయోజనం? ఇంత మరి ఆరాధన చేసి ఏం ప్రయోజనం? మా బతుకు ఇక్కడే ఉందిగా. సణుక్కునేవాళ్ళు, గొనుక్కునేవాళ్ళు ఎప్పటికీ గొప్పవాళ్ళు కాలేరు. సణుక్కునేవాళ్ళు, గొనుక్కునే మంత్రంతో సమానం అది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఇష్టం. ఆయన ఎవరిని కనికరిస్తాడు, ఎవరిని కృపతో నింపుకుంటాడు, ఎవరిని హెచ్చిస్తాడు. ఈ మధ్య కొంతమంది వచ్చేసి, అక్క పలానా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది తెలుసా, పలానా అన్నకు ఉద్యోగం వచ్చింది తెలుసా, పెద్ద ఉద్యోగం, అబ్బా అసలు చాలా పెద్ద ఉద్యోగం, 5 లక్షల జీతం,
విదేశాల్లో పెద్ద కంపెనీలు అనగానే నేను చెప్పాను, ఆ దేశానికి ఆయన ప్రధానమంత్రి అయితే కూడా మంచిదేరా అన్న నేను. హైదరాబాద్ హల్లెలూయా. అంత వచ్చిందా? ఎట్టొస్తుందిరా వాడికి? ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహం నాకు బాగా తెలుసు, వాళ్ళు చేసినటువంటి అన్యాయం నాకు బాగా తెలుసు. కానీ నేనేమన్నానంటే ఆయన కృపది, ఆయన హెచ్చించుకుంటాడు, ఆయన ఇష్టం. ఆ దేశంలో ఒక పెద్ద కంపెనీలో పనిచేయటం మాత్రమే కాదు, ఆ దేశానికి ప్రధాని అయితే కూడా మంచిదేరా అన్న నేను. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? ఆ దేవుని కృప అది. ఆయన ఇచ్చే స్థానం ఇస్తే మనమెవరు వద్దంటానికి, ఆ గొప్ప స్థితి ఇస్తే మనమెవరం కాదంటానికి. ఎందుకంటే మనలో ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, జడ్జిమెంట్, పలానా వాళ్ళకి అదే ఇవ్వాలి, పలానా వాళ్ళకి ఇదే ఇవ్వాలి, అది ఇవ్వకూడదు, ఇది ఇవ్వకూడదని దేవునికి చెప్పడానికి మనమెవరు? దేవుని సలహా ఇవ్వడానికి అసలు మనమెవరు అంట. ఆయన ఇష్టం. వాళ్ళ అంతరంగంలో ఏముందో చూసుకుంటాడు, ఆయన ఇస్తాడు. వాళ్ళ హృదయంలో ఏముందో, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశాడో దేవుడు దాన్ని నిచ్చుకుంటాడు దేవుడు. మనమెవరం కాదంటానికి. చాలాసార్లు సంఘము ఇటువంటి దురాచారాలతో నింపబడిపోయి, సంఘంలో బిడ్డలు ఇటువంటి దురాచారంతో నింపబడిపోయి దేవునికే సలహాలు ఇస్తూ, దేవునికే ఆజ్ఞాపిస్తూ, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా కాపాడకూడదని మనమే దేవునికే చెబుతూ ఆయన సీట్లో మనం కూర్చొని ఆయన కింద కూర్చోబెడతాం చాలాసార్లు. ఇప్పుడు ఇక్కడ జక్కయ్య దగ్గర అదే జరిగింది. ఎట్లా వెళ్తాడు యేసయ్య జక్కయ్య దగ్గరికి? అతడు పాపి కదా, ద్రోహి కదా, ధనాపేక్షపరుడు కదా, అవినీతిపరుడు కదా, ఎలా వెళ్తాడు నీతిమంతుడు ఆయన దగ్గరికి? అందరూ సణుక్కుంటా ఉన్నారు. సంఘమా, ఇవన్నీ దుయ్యబడాలి నీ జీవితంలో నుంచి. సంఘంలోని బిడ్డలారా, పెద్దలారా, ఆరాధికులారా, వర్షిప్ లీడర్స్, పరిచారకులారా, మీ స్థానం ఎక్కడికి పోదు. దేవుడు తీసేస్తే తప్ప, దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని ఆశిస్తే తప్ప మీ సంఘం ఖాళీ కాదు, మీ స్థానం ఖాళీ కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని గుర్తుపెట్టుకో, ఎవరు వస్తే నీ స్థానం పోద్దేమో, ఎవరి దగ్గర వెళ్ళిపోతే వారు గొప్పోళ్ళు అయిపోతే నీకేదో తక్కువ వస్తుందనో ఎప్పుడు అనుకోద్దు దయచేసి. దేవుని కృప, ఎక్కడికి వెళ్తాడో ఆయన ఇష్టం, ఎవరిని కాపాడుకుంటాడో ఆయన ఇష్టం, ఎవరికి గొప్ప స్థాయి ఇస్తాడో ఆయనకి ఇష్టం. కాబట్టి మనం తల వంచి మన పని ఏదో మన శక్తివంతం లేకుండా సమర్థవంతంగా చేసుకుంటూ వెళ్ళిపోవటం, ఆయన చెప్పిన పని ఉత్సాహంగా చేసుకుంటూ పోవటం మన పని. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. మన జీవితంలో ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు, సణుగులు, గొణుగులు లేకుండా సాగిపోయినప్పుడు మనం శక్తివంతులుగా మారబోతున్నాం, అద్భుతమైన కార్యాలు చేసేవాళ్ళకి మారబోతున్నాం, ఆశ్చర్యకాలు చేసేవారికి మారబోతున్నాం, ఉన్నతమైన కార్యాలు చేసేవాళ్ళకి మారబోతున్నాం. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే తండ్రి మన మధ్యలో ఉన్నాడు, ఆశ్చర్యకాలు చేసే తండ్రి మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఈ ద్వేషం, పగ, ప్రతీకారం అన్నీ పోవాలి. ఒక పాపి రక్షించబడి వచ్చాడంటే నిజమైన విశ్వాసికి సంతోషం రావాలి, పరవశం రావాలి. పరలోకల సంతోషం ఉంటే మనకెందుకు సంతోషం ఉండదు? ఒక పాపి రక్షించబడితే మనకెందుకు సంతోషం ఉండదు? దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇతనికి ఒక క్రొత్త పేరు ఇస్తున్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త పేరు ఇస్తున్నాడు, క్రొత్త ఖ్యాతి ఇస్తున్నాడు, అతను నిలబెడుతున్నాడు. అందరికంటే శ్రేష్ఠుడు నిలబడ్డాడు. ఎందుకంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తను పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర తనకున్న పాపాన్ని కడిగి వేసుకున్నాడు. యేసయ్య ముఖం చూడగానే ఒక్కసారి చూశాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. ఒక్కరోజు పరిచయంలోనే తన జీవితాన్ని అంతటి సమర్పించుకున్నాడు. ఒక్కరోజు మాట్లాడినందువల్ల, ఒక్కసారి ఇంటికి వచ్చినందువల్లనే, కాసేపు యేసుతో నడిచినందువల్లనే అతని జీవితంలో అటువంటి పాపం అంతా దేవుని బిడ్డ పటాపంచలైపోయింది. మనం ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నాము, ఎంతకాలం పాటలు పాడుతున్నాం, ఎంతకాలం దేవుని ముఖాన్ని చూస్తున్నాం, కానీ మార్పు వచ్చిందా? సణుక్కుని మనసు ఉందా మనకు? ఎవరిని రానివ్వకున్నటువంటి, ఆటంకపరిచేటువంటి ఒక గుదిబండ లాంటి బ్రతుకుందా మన జీవితంలో? ఎవరు రాకుండా అడ్డుపడేటువంటి అడ్డుబండ లాంటి బ్రతుకుందా మన జీవితంలో? ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఎప్పుడైతే మనలను ఆ శక్తిని మనం గుర్తుపడతామో అప్పుడు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, శక్తితో నింపుతాడు, ఆశ్రయంతో నింపుతాడు. కాబట్టి మనము ప్లెయిన్ హార్టెడ్గా, ఉత్సాహమైన హృదయంతో, దేవుని మనస్సు కలిగి, దేవుని హృదయాన్ని కలిగి బ్రతుకుదాం. దేవుడు మనల్ని ఆశ్రయించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. పాతవన్నీ రాలిపోవాలి. ద్వేషం, పగ, ఇతరుల పాపి అని వెలుబెట్టి చూపించే మనస్సు, ఇతడు పాపి అని చెప్పే మనసు కూలిపోవాలి మన జీవితంలోంచి. నేనే పరిశుద్ధుడు, మేమే పరిశుద్ధులు అని చెప్పే అది పోవాలి మన జీవితంలోంచి. అది తీర్చాల్సిన దేవుడు, దాన్ని నిర్ణయించాల్సిన దేవుడు. ఎవరు పరిశుద్ధులు, ఎవరు పాపులు అనేది మనం కాదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ మనం దేవుని స్థానంలో వెళ్ళకుండా జాగ్రత్తగా పడి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నిజమైన లెంటి డేస్, ఆశీర్వాదకర దినాలు మన జీవితంలో ప్రారంభమవుతాయి, అద్భుతమైన దినాలు మన జీవితంలో ప్రారంభమవుతాయి, ఆశ్చర్యకరమైన దినాలు మన జీవితంలో ప్రారంభమవుతాయి. అలా మనం సాగిపోదాం ముందుకు. ప్రార్థన చేసుకుంటాం అందరు తలల వంచి. యేసయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం.
సమృద్ధితో నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అభిషేకించండి, ఆశీర్వదించండి, సమాధానముతో నింపండి, జీవముతో నింపండి ప్రభువా, ఆత్మతో నింపండి ప్రభువా, ఆదరణ దయచేయండి తండ్రి. కృప 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 యేసయ్యా, మాలో ఉన్న ప్రతి దురాచారము తండ్రి, మాలో ఉన్న ప్రతి సణుగుడు ప్రభువా, బండలుగుండే బ్రతుకు పోవాలి తండ్రి. మేము ఒక ద్వారముగా మారాలి నాయన, అనేక ఆత్మలు సంపాదించే జాలరులుగా మారాలి, అనేక నశించిపోతున్న ప్రజలను ఎద్దకు తీసుకొచ్చే సాధనముగా మారాలి. అనేకుల బ్రతుకుల్లో ప్రభువా మీ సమృద్ధి దిగి రావాలి, మీ వాత్సల్యం దిగి రావాలి, మీ సమాధానం దిగి రావాలి ప్రభువా. మా ద్వారా వెలుగు ప్రసరించాలి, మా ద్వారా సంఘము నింపబడాలి, అనేక పాపులు పరిశుద్ధులుగా మార్చబడాలి, అనేకులు అయ్యా నష్టపోయినటువంటి వారు సమాధానకరమైన మా కుటుంబంలో మార్చబడాలి, మా సమాజంలో సంఘంలో మార్చబడాలి తండ్రి. నేను దానికి కారణము కావాలి. నేను ఒక దివిటీగా మారాలి, నేను ఒక వెలుగుగా మారాలి, మార్గదర్శిగా మారాలి ప్రభువా. నీ సంఘాన్ని ఎక్స్టెన్షన్ చేయటంలో తండ్రి, విస్తరింప చేయటంలో తండ్రి ప్రధాన పాత్రను పోషించాలి తండ్రి, ప్రధాన పాత్రగా మారాలి ప్రభువా. మీ కృపతోడిచి నడిపించి బలప సాయం చేయండి. శక్తితో నింపండి, బలముతో, జీవంతో నింపండి, ఆత్మతో నింపండి, ఆదరణతో నింపండి తండ్రి. మీ వాత్సల్య బహుళించి నడిపించి సాయం చేయండి తండ్రి. రండి యేసయ్యా, మీకు స్తోత్రం. రక్షకుడా రండి అయ్యా, పరిశుద్ధ తండ్రి మీరు రండి నాయన, పరలోక తండ్రి మీరు రండి నాయన. మీ కృపా దయ కనికరించి నడిపించి బలపరిచి తెరపరచమని, మీరు ఆశీర్వదించి అద్భుతం చేయమని, సహాయం చేయమని, మీరు రెక్కల చాటున భద్రపరచమని తండ్రి, మీరు అభిషేకించమని తండ్రి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక, గొప్ప సమాధానం సమకూర్చి నిలబెట్టునుగాక, శక్తితో బ్రతికించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ